సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. 4 రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ ప్రకటించింది. మొత్తం 7 దశల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుందని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 26న రెండో దశ, మూడో దశలో మే 7వ తేదీన, మే 13న 4వ దశ, మే 20వ తేదీన 5వ దశ పోలింగ్, మే 25న 6వ దశ, జూన్ 1న 7వ దశ పోలింగ్ ఉంటుందని సీఈసీ తెలిపారు. ఈసీ షెడ్యూల్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో లోక్సభకు 4వ దశలో మే 13వ తేదీనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తో పాటు తెలంగాణలో పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా ఇదే తేదీన జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఎన్నికల తేదీలను రాజీవ్ కుమార్ ప్రకటించారు. తక్షణమే ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా కానుకలు, ప్రలోభాలకు గురి చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు సీఈసీ రాజీవ్ కుమార్. సోషల్ మీడియాలో పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారుల్ని నియమించామన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 97 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని తెలిపారు ఆయన. ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 10,50,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సీఈసీ. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు మే 13న జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు అధికారులు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. మే 13న ఎన్నికలు, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందన్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ పై స్పందించారు ప్రధాని మోదీ. ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండుగన్నారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, విపక్షాల ట్రాక్ రికార్డ్ బాగోలేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో విపక్ష కూటమి ఓటమి ఖాయమన్నారు మోదీ. నాగర్ కర్నూల్ విజయ్ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై మండిపడ్డారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చేష్టలతో తెలంగాణ నలిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాశనం చేసేందుకు ఈ 5 ఏళ్లు చాలని ఫైర్ అయ్యారు మోదీ. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏపీ సరిహద్దుల్లో నిఘా పెంచారు పోలీసులు. ఏపీ, తెలంగాణ బోర్డర్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. గరికపాడు, మక్త్యాల, బత్సవాయి, గుండ్రాయిలోని చెక్ పోస్టుల దగ్గర ఏపీలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోనే ఏపీలోని అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించారు. రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, కింది స్థాయి సిబ్బందిని, పోలీసులను అలర్ట్ చేశారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.